అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నుంచి పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో నాగార్జున సాగర్ నుంచి అందించండి. ఒక నాగార్జున సాగర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం మన నియోజకవర్గం నుంచి ఇక్కడి నుంచి మొట్టమొదటిగా నాకే వచ్చింది. నన్ను పంపించండి. మన నాగార్జున సాగర్ నుంచి భారీ మెజార్టీతోని ప్రతి ఒక్కరు, మిగిలిన శాసనసభ్యులందరూ ఒక అదృష్టం, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ అందిస్తాం, 1,00,000 మెజార్టీ అందిస్తాం, నాగార్జున సాగర్ తో పోటీ పడతాం మెజార్టీలో అని అంటున్నారు. కాబట్టి మన నాగార్జున సాగర్ ఓటర్లందరూ, ప్రజలందరూ, నాయకులందరూ చూడండి, అందరూ కూడా నాగార్జున సాగర్ తో పోటీ పడి నాగార్జున సాగర్ కంటే ఎక్కువ ఇస్తా అన్నారు. కాబట్టి మనం కూడా పోటీ పడి వాళ్ళ 4 నియోజకవర్గాలతో నాగార్జున సాగర్ ముందుంటుందో, జైవీర్ రెడ్డి ఎక్కువ మెజార్టీ తెప్పిస్తాడో, మీరందరూ ఎక్కువ మెజార్టీ తెప్పిస్తారో, లేకపోతే మిగిలిన నియోజకవర్గాల నుంచి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అత్యంత సీనియర్ నాయకులు జిల్లాలో, ఇప్పుడు జానారెడ్డి గారి తర్వాత, ఇప్పుడు వారు కూడా వారి నియోజకవర్గంలో నిన్న సభకు అటెండ్ కావడం జరిగింది. వారు ఆ సభ అరేంజ్ చేసిన విధానం గాని, వాళ్ళకి ఇచ్చిన మార్గదర్శకాలు గాని ఎలా ఉన్నాయంటే, వాళ్ళు వాళ్ళ సొంత బిడ్డ, వాళ్ళ సొంత కార్యకర్త నిలబడితే ఎంత ఇదిగా చూసుకుంటారో అంత ఇదిగా ప్రతి నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ఎందుకంటే అది నా కోసం కాదు, గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ కోసం, మీకోసం, ఈ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల్ని ముందుంచాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా అదే విధంగా పాటుపడి కష్టపడి ఈ 20 రోజులు నాగార్జున సాగర్ కార్యకర్తలందరూ కష్టపడండి. ముందు 5 సంవత్సరాలు మేమందరం కూడా కార్యకర్తలు, నాగార్జున సాగర్ కార్యకర్తల్ని కడుపులో పెట్టుకొని చూసుకొని నాగార్జున సాగర్ అభివృద్ధికి, నల్గొండ పార్లమెంట్ ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్క నాయకునితోని, ప్రతి ఒక్క కార్యకర్తతోని కలిసి ముందుకు సాగుతా అని మీ అందరికీ మాటిస్తున్నాను. నాగార్జున సాగర్ బిడ్డగా మాటిస్తున్నాను. కాబట్టి మరొకసారి కోరుకుంటున్నా, ఈ 20 రోజులు ప్రతి ఒక్కరు కూడా గట్టిగా ముందుకు పోవాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్క నాయకుల్ని, ముఖ్యంగా సాగర్ నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క చాలా మంది నాయకులు ఇతర పార్టీల నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇతర పార్టీల నుంచి రాజీనామా చేసి నాగార్జున సాగర్ నుంచి నేను పోటీ చేస్తున్నందుకు నాకు మద్దతు తెలుపుతూ మిగిలిన పార్టీలకు రాజీనామా చేసి మనకు మద్దతు పలికినరు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. మీరందరూ కూడా నాయకులు మీ ఊర్లలో వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు పోతేనే మీరు అనుకునే 1,00,000 పైచిలకు మెజార్టీ ఈ సాగర్ నియోజకవర్గంలో మనం సాధించగలం. కాబట్టి మీరందరూ కూడా సహకరించి, వాళ్ళకి సహకరించి, మీరు వాళ్ళకి సహకరించి మనం గట్టి మెజార్టీ నాగార్జున సాగర్ నుంచి తెచ్చుకునే దానికి మీరందరూ కూడా కష్టపడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.